హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషు వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియో ఇంట్లోనే చీరకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఎలాంటి చీరకైనా మనం కుచ్చులు వేస్తే ఆ చీరకు వచ్చే అందమే వేరండి. చూడండి చీర కుచ్చులు ఎంత అందంగా ఉన్నాయో. ఫస్ట్ మనం శారీకి కుచ్చులు వేసుకోవడానికి ముందుగా మనం చీరకు జిగ్జాగ్ చేయించుకోవాలండి. ఆ తర్వాత చీరని బట్టి ఆ శారీ కలర్స్లో ఉన్న థ్రెడ్స్ తెచ్చుకోవాలి. నేనైతే 2 కలర్స్ థ్రెడ్ తెచ్చుకున్నానండి. 2 కలర్స్ సిల్క్ థ్రెడ్ తెచ్చుకున్నాను. ఒకటి శారీ కలరు, ఇంకొకటి శారీలో ఉన్న బార్డర్ కలరు. 2 కలర్స్ థ్రెడ్ తెచ్చుకున్నాను. శారీ కుచ్చుల కోసం మనం ముందుగా థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో చూద్దాం. ఏదైనా ప్యాడ్ తీసుకొని దాని చుట్టూ ఇలా చూపిస్తున్న విధంగా థ్రెడ్స్ చుట్టుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఈ కలర్లో 2 థ్రెడ్స్ ఉన్నాయండి, కాబట్టి నేను 2 కలిపి 50 రౌండ్స్ దాకా చుట్టుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఆ లాస్ట్లో గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకోవడం వల్ల ఆ థ్రెడ్ చిక్కు పడకుండా ఉంటుందండి. మనం నీడిలో ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. శారీ కుచ్చుల కోసం ఈ విధంగా మనం థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. శారీ కోసం మనకి ఎన్ని కుచ్చులు కావాలో అంత థ్రెడ్ని ఈ విధంగా అన్నీ మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ చుట్టుకున్నాము. కాకపోతే గ్రీన్ కలర్ థ్రెడ్ నా దగ్గర ఒకటే ఉందండి, అందుకోసమే నేను 100 రౌండ్స్ చుట్టుకుంటున్నాను. శారీ కలర్ థ్రెడ్స్ 2 ఉన్నాయి కాబట్టి నేను 50 రౌండ్స్ మాత్రమే చుట్టుకున్నాను. గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటే ఉంది కాబట్టి 100 రౌండ్స్ చుట్టుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు 50, 60, 70 మీకు ఎంత కావాలంటే అంత రౌండ్ చుట్టుకోవచ్చు అండి. నాకు కొంచెం కుచ్చులు థిక్గా రావాలనిపించి అందుకే నేను 100 టైమ్స్ చుట్టుకుంటున్నాను. శారీ కుచ్చులు కొంచెం థిక్గా ఉండడం వల్ల శారీ కొంచెం గ్రాండ్గా కనబడుతుంది అనేసి నేను 100 రౌండ్స్ చుట్టుకుంటున్నాను. కొంచెం ఓపిక చేసుకుంటే మన పని మనమే చేసుకోవచ్చండి. బయట ఎక్కడ షాపుల్లో వేయించుకోవాల్సిన పని లేదు. చూడండి శారీకి కావాల్సిన కలర్స్తో మనం థ్రెడ్స్ ఇలా రెడీ చేసుకుందాము. అలా రెడీ చేసుకున్న థ్రెడ్ని మనం నీడిలోంచి తీసుకోవాలండి. తర్వాత మనం కుచ్చులు ఎక్కడ కుట్టాలి అనేసి మార్కింగ్ చేసుకోవాలండి టేప్తో. నేను వచ్చేసి ఆ శారీ బార్డర్ విడుతున్నంత వరకు సేమ్ కలర్ కుచ్చులు కుట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక కుచ్చుకి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. అలా శారీ బార్డర్ వరకు నాకు వచ్చేసి 6 కుచ్చులు పడుతున్నాయి. సేమ్ బార్డర్ వరకు సేమ్ ఒకటే కలర్ కుచ్చులు వేద్దాం అనుకుంటున్నాను. నేను బార్డర్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి నేను శారీ కలర్ కుచ్చులు అక్కడ వేద్దాం అనుకుంటున్నాను. సేమ్ అలాగే ఆ తర్వాత ఆ బార్డర్ కలర్ తర్వాత మళ్ళీ శారీ కలర్ ఉంది కదండి, ఆ శారీ కలర్లో వచ్చేసి నేను గ్రీన్ కలర్ థ్రెడ్స్ కుచ్చులు కుడదాం అనుకుంటున్నాను. చూడండి నేను ఆల్రెడీ మీకు గ్రీన్ కలర్ కుచ్చులు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ కలర్ కుచ్చులు వేసి చూపిస్తున్నాను. నీడిల్ని కింద నుంచి పైకి తీసుకోవాలండి. నీడిల్లోంచి థ్రెడ్స్ తీసుకొని శారీ కింద నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. పైకి తీసుకొని మనం జరీ థ్రెడ్తో నాట్ వేసుకోవాలండి. వేరే నార్మల్ చిన్న నీడిల్ తీసుకొని జరీ థ్రెడ్తో నాట్ వేసుకోవాలండి. చూడండి ఆ నీడిల్లోకి జరీ థ్రెడ్ ఎక్కించి ఆ జరీ థ్రెడ్ ఉన్న నీడిల్ని ఆ కుచ్చు మిడిల్లో నుంచి పైకి తీసుకోవాలండి. తీసుకొని దానికి నాట్ వేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా మనం నాట్ వేసుకోవాలి. అలా ఒక 4 to 5 రౌండ్స్ వరకు నాట్ వేసుకోవాలండి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ కుచ్చు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది.
సేమ్ అన్ని కుచ్చులు ఇదే విధంగా నాట్ వేసుకొని తీసుకోవాలండి. సేమ్ అండి, నేను ఆ కుచ్చుకి ఎంత విడత అయితే పెట్టుకున్నానో సేమ్ అదే పొడవుతో ఆ కుచ్చుని కట్ చేసుకున్నాను. నేను 1 ఇంచ్ అయితే కుచ్చు పొడవు పెట్టుకున్నానండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ కుచ్చు కూడా అలాగే శారీ కింద నుంచి థ్రెడ్స్ని పైకి తీసుకొని సేమ్ అదే విధంగా జరీ థ్రెడ్తో నాట్ వేసుకుంటున్నానండి. సేమ్ అలాగే అన్ని కుచ్చులు కుట్టుకోవాలి. చివరి వరకు ఇలా చూపించిన విధంగా కుచ్చులన్నీ రెడీ చేసుకోవాలి. ఈ శారీ కుచ్చులకి నాకు పడిన కాస్ట్ వచ్చేసి కేవలం 50 రూపాయలు మాత్రమేనండి. ఆ 2 సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి నాకు 20 రూపీస్ పడ్డాయి. జరీ థ్రెడ్ ఒక 10 రూపీస్ వేసుకుని నాకు 50 రూపీస్లో శారీ కుచ్చులు రెడీ అయిపోయాయి. ఇదే మనం బయట షాప్లో కనుక ఇలా కుచ్చులు వేయమని ఇస్తే కనుక 300 నుంచి 400 వరకు తీసుకుంటారండి వాళ్ళు. ఈ శారీకి బార్డర్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. కాబట్టి నాకు 6 కుచ్చులు పట్టాయి. అందుకే నేను 6గా వేసుకున్నాను. మీకు ఎలా కుదిరితే అలా వేసుకోవచ్చు. మీరు 4 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. నేనైతే 6 అనుకొని 6గా వేసుకున్నానండి. మీకు ఎలా నచ్చితే మీరు అలా వేసుకోవచ్చు.
ఈ విధంగా శారీ కుచ్చులు వేసిన తర్వాత చూడండి శారీ ఎంత అందంగా కనిపిస్తుందో. కేవలం ఒక 50 రూపాయలతో మాత్రమే మన చీరను మనం ఇంత అందంగా రెడీ చేసుకోవచ్చండి.